హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ అండి. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. హైదరాబాద్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ. ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల వరకు బాస్మతి రైస్, 1 కప్పు వరకు మనం మామూలుగా వాడే రైస్‌నైతే ఆహ్, బాగా క్లీన్‌గా కడిగేసి, కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. చూడండి ఇలా మీరు కావాల్సింటే బాస్మతి రైస్ అయినా, లేకపోతే మామూలు మనం వాడే రైస్ అయినా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక చెంచా వరకు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి నేను ముందుగానే క్యారెట్, బీన్స్ అలాగే ఆలు, బఠానీస్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను క్యారెట్‌నైతే ఇలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ పాటు ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసి వీటినైతే ఫ్రై చేసేసి పక్కన తీసేసుకోవాలి. పచ్చి వాసన ఉండవండి బిర్యానీ చేసేటప్పుడు. చాలామంది పచ్చిగానే వేసేస్తారు. కానీ ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయండి. ఇప్పుడు వీటినైతే పక్కన తీసేసుకుందాం. చూడండి ఇలా తీసేసి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం ఇందులోకి బీనీస్ కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి చాలా తక్కువగా వేయండి. సాల్ట్ ఆల్రెడీ మనం ప్రిపరేషన్‌లో వేయాలి కాబట్టి ఇలా కొద్దిగా వేసేసి ఫ్రై చేసేసి పక్కన తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆలుగడ్డలను కూడా వేసేసి కట్ చేసినవి ఇలా ఫ్రై చేసేసి పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు బఠానీస్ కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన అనేటివి ఉండవు. ఆలు అయితే నేను ఇలా తీసేసుకుంటున్నాను. బఠానీలు కూడా వేసేసి బఠానీలు ఫ్రెష్‌గా ఉండేటివి తీసుకోండి. ఇలా ప్యాకెట్స్‌లో వచ్చేటివి అస్సలు తీసుకోవద్దండి. టేస్ట్ అనేది మారిపోతుందండి బిర్యానీ టేస్టు. ఇలా తీసుకొని అంటే కాయలు తీసుకొని ఇలా ఒలిచేసి ఇలా చేసుకుంటే సూపర్‌గా ఉంటాయండి ఇవి. చూడండి ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను అదే కడాయిలోకి 2 చెంచాల వరకు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇలా వేసేసి ఇందులోకి సన్నగా తరిగేసిన ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసి పక్కన తీసేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉల్లిపాయలు అనేటివి తీసుకోండి. ఇలా బ్రౌన్ చేసేసి బాగా క్రిస్పీగా అయినప్పుడు పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు నేను మ్యాగ్నేషన్ కోసం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఒక గిన్నె తీసుకొని వీటినన్నిటిని ఒక్కోటిగా అన్నీ వేసేసుకోవాలి. ఇది బాగా మెత్తబడిపోయినాయండి. పర్ఫెక్ట్‌గా ఉంటాయి. పచ్చిగా లేకుండా ఇలా వేసేసిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, అలాగే మిరియాల పౌడర్‌నైతే వేసేసి బాగా చూడండి ఇలా వేసేసి ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టమాటాని వేసేయండి. సారీ అండి ఇందులోకి నేను షాజీరా, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఇలాచి ఇవన్నీ వేసినాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా టమాటాలు కూడా వేసేసి ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ అన్నీ బాగా వేసేసుకోవాలి. ఆనియన్స్‌తోని ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక కప్ పెరుగు కూడా వేసేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిల్ని ఇలా కచ్చా పచ్చాగా చేసి వేసేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. నేను కొంచెం స్లోగానే అయిందండి ఈ పని. నేను ఫాస్ట్‌లో చూపించేస్తున్నాను. ఎక్కువ లెంతీగా కాకుండా చూడండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్‌నైతే ఇందులోకి వేసేసి 1 టీ స్పూన్ వరకు నెయ్యినైతే వేసేసి బాగా అంతా మరి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు, 15 నిమిషాల పాటు బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను రైస్ ముందుగానే కడిగినాను కదండీ! అంటే వెడల్పు గిన్నెలోకి ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇందులోకి ఎసరేసేసి షాజీరా, మరాఠీ మొగ్గ, జాపత్రి ఇవన్నీ ఇలాచి, హోల్ గరం మసాలాలు వేసేసి ఇందులోకి రుచికి తగినంత ఉప్పండి. కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది బాస్మతి రైస్ కాబట్టి ఇందులోకి నేనైతే 3 టీ స్పూన్ల వరకు ఉప్పునైతే వేసేసుకున్నాను. ఒక గుప్పెడు పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకులు కూడా ఇందులోకి వేసేసి ఇందులోకి ఒక హాఫ్ చెంచా వరకు ఆయిల్‌నైతే వేసేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యినైతే వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి పక్కన నేనైతే ఇలా స్టవ్ వెలిగించుకొని మనం మ్యాగ్నేషన్ చేసుకున్న ఈ మసాలానంతా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా చూడండి చాలండి. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. వీటినైతే స్టవ్ కట్టేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం అంతేనండి. తర్వాత ఇప్పుడు మనం రైస్ బాగా ఉడుకుతుంది చూడండి మీరు కూడా. ఇలా రైస్ ఉడికేటప్పుడు ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకుంటే బాగా పొడి పొడిగా అడుగు అంటుకోకుండా అలాగే
మెతుకు అతుక్కోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక 70% ఉడికిన తర్వాత ఎసురు తీసేసుకోవాలి. ఎసురులో మీరు ఒక గ్లాస్ వరకు వాటర్‌నైతే పక్కన తీసుకోండి. ఇప్పుడు నేను ముందుగా ఉడికించుకున్న ఈ బ్యాటర్‌ని అంతా ఇందులోకి వేసేసి 2 చెంచాల వరకు వాటర్‌నైతే వేసిన. వాటర్ వేస్తే అడుగు అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందండి. ఇలా రైస్ అంతా బాగా ఈవెన్‌గా వేసుకొని ఇందులోకి నేనైతే పాలల్లోకి ఫుడ్ కలర్ అనేది కలిపేసుకున్నానండి. ఎందుకంటే ఫుడ్ కలర్ వాటర్‌లో కన్నా పాలల్లో వేసి చేస్తే బిర్యానీ కూడా సూపర్‌గా ఉంటుంది. ఫైనల్లీ ఇందులోకి ఇలా బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా బిర్యానీ మసాలా, అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి చాలండి. నెయ్యి ఏం అవసరం లేదు. ముందుగానే మనం వేసినాం కాబట్టి ఇలా వేసేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా హీట్ చేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, అలాగే 5 నిమిషాలు స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఈ హైదరాబాదీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయితే ఈ వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు. చూడండి ఇలా. నేను ఒక్కోటిగా వెజిటబుల్స్ అనేటివి ఫ్రై చేసుకున్నా కదండీ! మీరు అన్నీ వేసేసైనా మీకు టైం లేదనుకుంటే కొద్దిగా ఉప్పు వేసేసి ఫ్రై చేసేసి పక్కన తీసుకోండి. కొంచెం లెంతీగా అనిపిస్తే మీకి. చూడండి అంతేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో. వెజిటబుల్ బిర్యానీ చాలా సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కచంబర్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హైదరాబాదీ స్టైల్ వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.